హాయ్ గైస్, ఈ వీడియో గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ అవుతున్నందుకు కాదు అండ్ ఇంకా దాని ప్రీ బుకింగ్ సేల్స్ ఎంత చెప్పడానికి కాదు. యాక్చువల్గా ఏంటంటే ఈ మూవీ రిలీజ్ అవుతుందంటే నాకు నా చిన్నప్పటి డేస్ గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఈ మూవీ నేను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన. అండ్ అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడం అంటే అది మామూలు విషయం కాదని. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్నది అది. ఫస్ట్ డే రోజు ఫస్ట్ షో తెగేటప్పుడు టికెట్లు మీకు తెగితే అది అసలు వేరే విషయం. అది పవన్ కళ్యాణ్ గారు, ఎస్పెషల్గా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి. నేను ఏంటంటే యాక్చువల్గా మాది సూర్యాపేట, అంటే మన ఓల్డ్ డిస్టిక్ నల్గొండ, ప్రజెంట్ న్యూ డిస్టిక్ అయితే సూర్యాపేట, తెలంగాణనే. మేము అప్పుడు ఏంటంటే నాకు తెలిసి నేను 2012 అంటే ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఉండే. ఆ టైంలో నాకు అప్పటి నుంచే ఇక థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉన్నప్పటి నుంచి మూవీస్ అంటే పిచ్చి. మూవీస్కి వెళ్ళాలి, అది చూడాలి, అంటే ఫస్ట్ డే చూడాలని కాదు కానీ మూవీస్కి వెళ్ళాలి చూడాలనే పర్సెప్షనే ఉండే మామ. ఈ మూవీ రిలీజ్ అవుతున్న టైంలో మేము సూర్యాపేటలో ఉండే. యాక్చువల్గా ఏంటంటే ఆ టైంలో మా మమ్మీకి ఆపరేషన్ అయితే ఉందని సూర్యాపేటలో ఉన్నాం. మేము 3-4 డేస్ ఉన్నట్టుంది. ఆపరేషన్ అవుతున్నప్పుడు ఏంటంటే అయిపోయింది. నెక్స్ట్ డే మూవీ రిలీజ్ అనుకుంటా. నెక్స్ట్ డే థర్డ్ డే తెలియదు. అయితే నేను, మా డాడీ, మా మమ్మీ, మా సిస్టర్, మా అమ్మ వాళ్ళందరూ ఉండేది హాస్పిటల్లో. ఇప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు టీవీ ఉంటుంది ఒక సైడ్ మూలకు టీవీ పెట్టుండే మావా. అదేంటంటే ప్రతి 20 మినిట్స్కి 10 మినిట్స్కి ఒకసారి గబ్బర్ సింగ్లో ఉండే పాటలు దానికి వచ్చాయి. అంటే మన లైక్ ఎట్లా అంటే ట్రైలర్లు ప్లే చేస్తుంటారు కదా, అట్లా ప్లే చేసేది వాళ్ళు. అది విన్నప్పుడల్లా లోపల రూమ్లో ఉంటాం కదా మనం, ఆ బెడ్ మీద మా మమ్మీ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు లోపల నుంచి ఊరుకొచ్చేది. ఆ సాంగ్ విన్నప్పుడల్లా మన గబ్బర్ సింగ్ పాట, అది టైటిల్ సాంగ్ అని, లేకపోతే ఓ పిల్ల అని సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ అని, లేకపోతే ఆకాశం, అది ఈ వినిపించేవి. అండ్ మన విలన్స్కు చెప్పే డైలాగ్స్ వినిపించేవి. అందే మన ట్రైలర్లో పెడతారు కదా, అది వినిపించినప్పుడల్లా లోపల బెడ్ దగ్గర నుంచి బయట వచ్చేది టీవీ దగ్గరికి. అది వచ్చేసరికి అయిపోయేది, అది ఆ సీన్ అయిపోయేది. అదంతా చూసి మా డాడీ అబ్జర్వ్ చేసిండు. ఎక్కడ నుంచి చూసినా తెలియదు కానీ అబ్జర్వ్ అయితే చేసిండు. అండ్ అప్పుడు ఏమైందంటే ఇక నెక్స్ట్ డేనే, అది థర్డ్ అంత ఐడియా లేదు, రిలీజ్ ఇక అదే ఫస్ట్ డే అని మాత్రం బాగా గుర్తుంది కానీ ఆపరేషన్ అయిన నెక్స్ట్ డే తెలియదు. యాక్చువల్గా ఏంటంటే మన ఎంత బయట తిరుగుతుందని చూసి సినిమాకి వెళ్తారా అన్నట్టు మా డాడీ అడిగిండే. నేను చాలా చిన్న పోరాడిని, ఫిఫ్త్ క్లాస్ అని మీరు అర్థం చేసుకోండి. ఆ టైంలో ఏంటంటే మా డాడీ అడగంగానే ఓకే సరే వెళ్దాంలే, తీసుకుపోతా అనండి. హాస్పిటల్ ఉంటాం కానీ మనం పొద్దుగా లేస్తాం. షో అప్పుడు మనకు మార్నింగ్ అవి షోస్ ఉండవు కదా, 11 షోస్. 11 కాబట్టి యాక్చువల్గా ఆ టైంకి అంతా ఇక మనం ఫ్రెష్ అప్ అయిపోయినాం, టిఫిన్ చేసినాం, అంతా రెడీ ఉండే. చాలా టైం ఉంది, ఇంకా 9:30 అవుతుండే. ఈ డాడీ పోదాం పోదాం అనేసరికి నేను, మా సిస్టర్, మా డాడీ ముగ్గురం కలిసి థియేటర్ దగ్గరికి వెళ్ళాం. అది సూర్యాపేటలో నవ్య థియేటర్. అది ఇప్పటికీ రన్ అవుతుంది. దాన్ని రెనోవేట్ చేసారో లేదు తెలియదు, చాలా అవుతుంది పోక కూడా. కావాలంటే ఇక్కడ ఫోటో వేస్తుంది చూడండి. మనం ఏంది థియేటర్కి వెళ్ళినాం. థియేటర్కి వెళ్ళిన తర్వాత డీజేలు లేవు అప్పుడు, డప్పులు ఉండే. డప్పులు గట్టిగా కొడుతున్నారు, లైన్స్ గట్టిగా నిలబడి ఉన్నారు, మామూలుగా లేదు. అంతా థియేటర్ ముందు హడావిడి, లైక్ ఎట్లా అంటే పండగ చేస్తున్నారు. ఒక బోనాల పండగ, ఒక మన బొడ్రాయి పండగ, సంథింగ్ ఆ లైక్ దట్లో ఆ టైప్లో. అది చాలా ఘోరంగా అసలు డప్పులు కానీ అంతా వేరే చేస్తున్నారు ఆ థియేటర్ ముందు. అది ఒకటే అంటే మన సూరపేటలో చాలా థియేటర్లు ఉన్నాయి కానీ ఆ థియేటర్లో సినిమా అది రిలీజ్ అయింది. దాంట్లో రిలీజ్ అయితే మన 11 షో కదా, మార్నింగ్ షో ఫస్ట్ షో వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత మా డాడీ ఇక లైన్ ఉంటే ఇక ఎట్లాగో 2 టికెట్లు తీసుకుందాం అనుకున్నాడు. అది నేను మా సిస్టర్ వెళ్తామా, డాడీ నేను వెళ్తామా అనేది తెలియదు కానీ మేము ముగ్గురం అయితే, నేను మా సిస్టరు మా డాడీ ముగ్గురమే థియేటర్ దగ్గరికి వెళ్ళినాం. డాడీ అయితే లైన్లో వెళ్ళిండు. లైన్లో వెళ్తే అది కొద్దిసేపు కదలలేదు. అప్రాక్సిమేట్లీ 10 అవుతుంది అనుకుంటా, నాకు కూడా అంత ఐడియా లేదు. షో కొంచెం దగ్గర పడుతున్న టైంకి ఇక మా డాడీ ఏంటంటే ఈ నిలబడితే కాదని చెప్పేసి లైన్ నుంచి పక్కకి వెళ్ళి మన తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే టికెట్లు తీసుకున్నాను వాళ్ళకి చెప్పిండు. అప్పుడు అది టికెట్ 50 రూపీస్. 50 రూపీస్ అంటే ఇప్పుడు లైక్ 250-300 రూపీస్ టికెట్స్ అనుకోండి. మిడిల్ బాల్కనీ లాగా ఉంటుంది అది. ఆ థియేటర్లో 50 రూపీస్ టికెట్ 2 తీసుకున్నారు, 100 రూపీస్ ఇచ్చి. తీసుకున్న తర్వాత ఏంటంటే మా డాడీ ఇక 2 దొరికినాయి అంటే 2 తెచ్చిండు, 2 తీసుకొచ్చిన అనమాట. 2 చెప్పినా 2 తీసుకొచ్చిన తర్వాత నేను మా సిస్టర్ అంటే ఇంకా చాలా చిల్లగా ఉండే, 4th క్లాసు, నేను 5th క్లాసు. మమ్మల్ని థియేటర్ లోపల సీట్లో కూర్చోబెట్టి టికెట్ తీసుకోగానే మన కౌంటర్ అంటే డోర్ దగ్గర నిలబడతారు కదా, కొంచెం తెలిసిన వాళ్ళే ఉండే. మా డాడీ అప్పుడు సూర్యాపేటలో అంత తిరుగుతారు కాబట్టి, పాలిటిక్స్లో అప్పుడు తిరిగేది కాబట్టి అంత తెలిసిన వాళ్ళు ఉండే. ఆయనకు చెప్పి తీసుకుపోయి మన థియేటర్ లోపల సీట్ దగ్గర కూర్చోబెట్టి షో అయిపోయిన తర్వాత ఇక్కడే ఉంటుంది, థియేటర్ బయటనే ఉండండి, నేను వచ్చి తీసుకుపోతా, టైంకి వస్తా అని చెప్పేసి మన పాప్కార్న్ సంథింగ్ లైక్ దట్ ఉంటాయి కదా, వాటికి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయింది మా డాడీ. మేము నాకు తెలిసి థియేటర్లో మన
ఒక 20 నుంచి 40 మినిట్స్ దాకా కూర్చొని ఉంటాం. నేను మా సిస్టర్ పక్కపక్కనే కూర్చున్నాం. మిడిల్ ఆఫ్ ద బాల్కనీ కాబట్టి మనకు పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. మరీ కింద లోవర్ బాల్కనీ నేల టికెట్ అయితే హడావిడి గట్టిగా ఉండేది. నేను మా సిస్టర్ కొంచెం చిన్నవాళ్ళం కాబట్టి మాకు డిస్టర్బెన్స్ ఏం లేదు. మా పక్కన వచ్చిన వాళ్ళు కూడా కొంచెం ఏజ్ ఉన్నారు. వాళ్ళకి అప్పుడు 40, 30 అంటే ఆ ఏజ్ మా ఫాదర్ ఫిగర్ ఉండే ఏజ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు లైక్ ఎట్లా అంటే వాళ్ళ పొరగాలకని మమ్మల్ని చూసుకుంటుండే పక్కన ఉన్నోళ్ళు. లేడీస్ ఇటు జెంట్స్ కూర్చున్నారు వాళ్ళు. షో స్టార్ట్ అయింది మామ. హీరో ఎంట్రీ సీన్ స్టార్ట్ అయింది. ముందల లోవర్ మన నెల టికెట్ వాళ్ళు ఉంటారు కదా, మామూలు అరుస్తలేరు. నేను అది ఫస్ట్ టైం అది అంటే ఫస్ట్ షో చూడడం అదే ఫస్ట్. అంతకుముందు వేరే సినిమాలు చూసినా కానీ అది ఫస్ట్ డే చూడలేదు. అండ్ ఆ థియేటర్ అట్మాస్ఫియర్లో ఆ సౌండింగ్కి, దేవి అని ఇచ్చే సౌండింగ్కి పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే కాగితాలు ఎగరేస్తున్నారు. అది వేరే అది చూస్తుంటే అమ్మ ఎందుకు ఎగురుతున్నారు, పక్కన నుండి అంకుల్ని అడుగుండే ఎందుకు ఇట్లా ఎగురుతున్నారు అంటే అదంతే, అది ఒక ఎంజాయ్మెంట్ అన్నట్టు అంటుండే. ఆయన కూడా ఎగురుతుండే, విజిల్ కొడుతున్నారు, ఎగురుతున్నారు. హీరో సీన్ అయిపోయింది. ఇక తర్వాత సాంగ్స్ వస్తున్నాయి. సాంగ్స్ తర్వాత ఇక ఇంటర్వెల్కి వచ్చింది మామ. ఇంటర్వెల్కి వచ్చిన తర్వాత ఇంటర్వెల్కి మనం బయటకు వస్తాం కదా, ఈ పాప్కార్న్ అయితే తీసుకున్నాం. నేను మా సిస్టర్ అక్కడ కూర్చుని ఉండే, నేను బయటకు వచ్చి పాప్కార్న్ అయితే తీసుకొచ్చి మన లోపలికి వెళ్తుండే. లైక్ మన ఎట్లా అంటే టాయిలెట్ దగ్గరకు వచ్చినప్పుడు చాలామంది ఏం డిస్కస్ చేశారంటే మీ పవన్ కళ్యాణ్ గారి సినిమా కదా, ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పటిదాకా వచ్చిన అంటే గబ్బర్ సింగ్ వచ్చిన దానికంటే ముందు అన్ని సినిమాలు ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండేవి. సెకండ్ హాఫ్ ఎక్కడ తేడా కొట్టి ఫ్లాప్ అవుతున్నాయి మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి చాలామంది చెప్పుకుంటున్నారు. ఇక ఫ్యాన్స్ కానీ నార్మల్ ఆడియన్స్ కానీ అందరూ మాట్లాడుకుంటారు. ఇక వాష్రూమ్లో అదే పని ఉంటుంది కదా, ఏముంటుంది ఇక పక్కన కానీ ఏమన్నా గెలుపుకుంటా అట్లా మాట్లాడుకుంటా ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఇక షో స్టార్ట్ అయిన తర్వాత ఇక ఒకదాని తర్వాత ఇక అంతాక్షరి సీన్ స్టార్ట్ అయింది. అంతాక్షరి సీన్ స్టార్ట్ అయినప్పుడు థియేటర్ ఆ సీన్ అయినంత సేపు అసలు మామూలు లేదు. ఒక్కొక్క సీను మైండ్ పోతుంది లోపల అని అంటారు కదా, ఆ లెవెల్లో ఉండేది మా థియేటర్ అంతా. థియేటర్ ఆడిటోరియం అసలు షేక్ అవుతుంది. అంటే ఎట్లా లైక్ బాహుబలి సినిమాలో బాహుబలి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు అదుగుతాయి కదా, జనాలు అట్లా అరుస్తుంటే గోడలతో సహా పెగులి అరుస్తున్నట్టు సౌండ్స్ మావా. అక్కడ స్క్రీన్ మీద ఏ సాంగ్ వస్తే ఆ సాంగ్ పాడుతుంటారు థియేటర్ అంతా. లైక్ ఒక ఆర్కెస్ట్రా ఆ టైప్లో అయిపోయింది. నేను అసలు చూసి మైండ్ పిచ్చి దెంగింది. మనం 5th క్లాస్ చాలా చిన్నగా ఉంటాం, మనకు అంత పెద్ద తెలియదు, అంత ఏం తెలియదు కదా. అది చూసి షాక్ అసలు. తర్వాత అది అయిపోయిన తర్వాత కెబ్బు కేక్ ఆ సాంగ్, అది మ్యాడ్ అసలు. ఫ్యాన్స్ ఒక్కరు ఫ్యాన్స్ అని కాదు ఎవరైనా కానీ. మా సిస్టర్ పక్కన ఆంటీ కూర్చుందని చెప్పిన కదా, ఆమె ఎగురుతుంది భయ్య అసలు. పంజాబ్ డ్రెస్ వేసుకొని వచ్చింది, చున్నీ పట్టుకొని ఇట్టు ఎగురుతుంటే ఈ రేంజ్లో సీట్ ఉంటుంది కదా, ఇట్లా కూర్చొని ఇట్లా చూస్తున్నాను నేను. అమ్మ ఏంద్రా ఇట్లా ఎగురుతున్నాడు. పక్కన ఉండే అంకుల్ కొంచెం బొజ్జు చేసుకునే ఉన్నాడు, గట్టిగా ఎగురుతున్నాడు. ఓ నీ అమ్మ మామూలు లేదు. ఒకదాని తర్వాత చిన్నగా ఇంటర్వెల్ అంటున్నాం, క్లైమాక్స్కి వచ్చిన సినిమా ఫైట్ అయిపోయింది అని చూసి ఇక థియేటర్ నుంచి బాగా ఇక అరుచుకుంటా బయటకు వచ్చారు. ఇక ఒకటే పిఎస్పీకే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, ఈ రెండు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ఈ రెండే మాటలు వినిపిస్తున్నాయి. అప్పుడు అంత స్లోగన్స్ పెద్దగా లేవు కదా. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆఫ్టర్ 12 years ప్రతి ఒక్క ఫ్యాన్స్కి అసలు ఊపిరి పీల్చినట్టు అయిపోయింది మామూలు అరుస్తలేరు. థియేటర్ నుంచి బయటకు వస్తుంటే బైక్ సౌండ్స్తోని అసలు జుమ్ అనుకుంటా అసలు వేరే అది. ఇప్పుడంటే కొంతమంది కార్లు వెళ్తున్నారు అంతా, కానీ అప్పుడు అంతా బైక్స్ ఉండే కదా ఎక్కువ. ఆ సౌండ్స్ వేసుకుంటా జుమ్ అనుకుంటా మామూలు ఉండేది కాదు. ఆ టైం ఇక అది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ నాకైతే. నేను ఫస్ట్ షో థియేటర్ ఎక్స్పీరియన్స్ నాకు మామూలు అనిపించలేదు. నేను ఇక తర్వాత ఇక రిటర్న్ మా డాడీ వచ్చిండు, ఎక్కించుకొచ్చి హాస్పిటల్ వచ్చిండు కదా. 2 days అనుకుంటా హాస్పిటల్లో ఉన్నా అనుకుంటా. 2 days అదే టాక్. మన హాస్పిటల్ ఎవరైనా వచ్చినా కానీ అదే టాక్, ఎవరితో ఏం మాట్లాడినా అదే టాక్. మన రిసెప్షనిస్ట్ కాడ ఒక అన్న ఉండే, వాళ్ళతో మాట్లాడినా అదే టాక్. ఇప్పుడు మన ఫస్ట్ సినిమా చూసిన తర్వాత కూడా టీవీలో ఆ సాంగ్స్ అవి వస్తుండే కదా, అవి చూసినప్పుడు ఈ సీన్ ఇది ఇట్లా వచ్చేది, హీరో ఇక్కడ ఇట్లా కొట్టిండు, ఇదే చెప్పేది. అసలు మామూలు కాదు. పిచ్చగా ఎంజాయ్ చేసిన నేను. అండ్ ఇది గబ్బర్ సింగ్ ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ అనమాట. నేను 5th classలో ఉండేది, ఇలా అయిపోయింది. అండ్ ఇదే మైండ్ మన మూవీస్ మీద ఉండే పిచ్చే నన్ను యూట్యూబ్ని ఇంత దాకా తీసుకొచ్చడానికి చేసింది. అండ్ కొన్ని స్టోరీస్ రాస్తున్నా, కొన్ని మూవీస్ డైరెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నా, అండ్ షార్ట్ ఫిల్మ్ కోసం ఒక స్టోరీ రాసుకుంటున్నా. అండ్ అదే మైండ్ సెట్ స్టిల్
22 వచ్చినా కానీ నేను ఒక మూవీ డైరెక్షన్ చేయాలి, సినిమా ఫీల్డ్లో వెళ్ళాలి, స్టోరీస్ రాస్తున్నా, ఈ పర్సెప్షన్లో ఉన్నా అంటే అది ఆ రోజు క్రియేట్ అయింది మామ. గబ్బర్ సింగ్ మూవీ నాకు అసలు మామూలు ఇంపాక్ట్ చూపించలేదు. 5th క్లాస్ పోరగాడు కంటే బయట లోకం పెద్ద తెలియదు. అప్పుడంటే మొబైల్స్ గిన్ లేవు కదా. బయట లోకం కూడా తెలియని ఒక అబ్బాయికి మూవీ అంటే ఇది అండ్ హీరో వస్తే జనాలు ఇట్లా రెస్పాన్స్ అవుతున్నారు, ఆడిటోరియం మొత్తం ఒక రేంజ్లో కదులుతుందని అప్పుడే ఒక రిజిస్టర్ అయిపోయింది. అప్పటి నుంచి ఫిక్స్ నేను స్టోరీస్ రాయాలి, మూవీస్లోకి వెళ్ళాలి, ఆ టైప్లో ఉండే. ఐ వాజ్ ఇన్ సెవెంత్ క్లాస్లో అనుకుంటా. 7th క్లాస్లో మా ఫస్ట్ స్టోరీ రాసింది నేను. ఫస్ట్ స్టోరీ రాసిన ఇది అది కూడా సోల్జర్ మీద రాసిన. అది ఇప్పటిదాకా నా దగ్గరే ఉంది అండ్ ఇలా జర్నీ సాగుతుంది. అండ్ ఇప్పటికీ రీసెంట్గా మన షార్ట్ ఫిల్మ్ కోసం అని ఒక స్టోరీ రాసి ఉంటే అది మ్యాక్సిమం స్టోరీ డెవలపింగ్ ఉంది అండ్ చేయాలి అది. అండ్ యూట్యూబ్ కూడా చేయడానికి మూవీస్ నాకు అప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి నాకు అది బాగా ఎక్కుతుంది కాబట్టి, అంటే అంత నాలెడ్జ్ ఉంది మనం ఏ డైరెక్టర్ ఎట్లా తీస్తున్నది ఎందుకు కాబట్టి అది ఎంతో చూసి మూవీస్ మనం రివ్యూ చేయొచ్చు అని చెప్పేసి ఈ కరోనా తర్వాత ఎంత టెక్నాలజీ అంతా డెవలప్ అవుతుంటే, యూట్యూబ్ అంతా బూమ్ అవుతుంటే మూవీ రివ్యూస్ స్టార్ట్ చేద్దాం అనే పర్సెప్షన్లో స్టార్ట్ చేసిందే యూట్యూబ్ ఛానల్. అండ్ దాని తర్వాత స్టోరీస్ అని కొన్ని ఆడిషన్స్ కూడా ఇచ్చిండే యాజ్ ఎ రైటర్గా. అది కొన్ని కుదరలేదు, అవ్వలేదు. దాని తర్వాత ఇక యూట్యూబ్ ఇట్లా ఈ జర్నీ అయితే స్టార్ట్ అయింది. అండ్ 100K దగ్గరలో ఉన్నాం మామ. మీరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. నా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి అండ్ వాటన్నిటిని మీతో షేర్ చేసుకుంటా. వీడియో కొంచెం లెంత్ ఉంది, మీరు తప్పకుండా ఎండ్ దాకా చూసే ఉంటారు. అండ్ ఇక్కడ దాకా చూసి ఉంటే కింద కామెంట్ వేసుకోండి మామ ఎండ్ దాకా చూసినా అని. అండ్ థ్యాంక్ యూ.